ఏది ముందు మార్చారు? జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమం పెట్టాడు కదా, దాన్ని ఆయన పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్ అని పెట్టాడంట. మార్చాడు. దాన్ని అదే పని కదా. ఆ? ఇంకంతే, పేరు మార్చడానికి సగం జీవితం సకరాకపోయి. ఎన్టీఆర్ భవన్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్తాడు. ఇక్కడ హైదరాబాద్. అవును. ప్రజలందరితో ముఖాముఖి. ప్రజలందరూ అంటే వచ్చిన అభిమానులు స్వాగతం పలిగేదానికి తొలిసారి పార్టీ కార్యాలయానికి వెళ్తున్నాయంట. అది ఇక్కడ ఇదైతే అక్కడ కూడా ఇంకేలాగే అక్కడ కూడా పార్టీ బ్రహ్మాండంగా ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంట్లో అందరూ సంతోషపడ్డారు. అత్త, కోళ్ళళ్ళు, అల్లులు, పెద్దనాయన కొడుకులు, చిన్నాయన కొడుకులు, బాలకృష్ణ అన్న, తమ్ముడు, వాళ్ళ అక్కలు, అక్కలందరూ ఒక చోట చేరిపోయారు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళకి స్వాగతం పలికితే అన్న బాలకృష్ణ వచ్చి అక్క అవుతాడా, చెల్లెలు అవుతుందా బాలకృష్ణకి? మా భువనేశ్వరి అన్న చెల్లెలికి వచ్చి ముద్దు పెట్టి ప్రేమగా అదృష్టవంతురాలు చెల్లిలా అని చెప్పాడంట బాలకృష్ణ. నా కూతుర్ని బ్రహ్మాండంగా చూసుకోండి, ఇక నీకేం అడ్డు రానులే, నేను ఇంతవరకు వాడిని ఎన్టీఆర్ దగ్గర రాలే అని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అవునులే, పెద్ద కుటుంబం సంతోషంగా ఉంది. అది పెద్ద కుటుంబం సంతోషంగా ఉంది, అదనమాట. అర్థమైందా? అవునులే. అది వాళ్ళ మొహం విచ్చచ్చు వెలిగిపోతుంది. అది సూర్యుని కాంతిలాగా. పాపం జగన్మోహన్ రెడ్డి కుటుంబం, షర్మిల ఒకవైపు, సునీత ఒకవైపు, ఉన్న రోజులు పీక్కతిన్న గద్దలు పీక్కతిన్నారా నాయన. గద్దలు పీక్కతిన్నట్టు, ఒకడు కాలు, ఒకడు కళ్ళు, నిజంగా దారుణం రా. నిజంగా తల్లి ఒక పక్క పీక వెళ్తే తప్పు, తల్లి గుండెకాయ పీకపోయింది. ఇట్లా మరి నిజంగా నరకం చూపించేశారు కుటుంబం అని. అది అధికారం కాదు, నరకం. నరకం అది. అట్లా ఇప్పుడు వాళ్ళందరూ కళ్ళు పచ్చబడ్డాయి ఇప్పుడు హాయిగా కదా. అవును, తెల్లబడ్డాయి, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు తెలుసా. అన్నకు పోయిందే, అన్న కుటుంబానికి పోయిందే, వదిన అడక్కరింగుతుందే. అది అర్థమైందా? పాపం, అవునా కదా? పాపం జగన్ పాపం. వాడి అధికారం పోయేదాకా వాడిని ఒక వేసుకు తిన్నారు. అవును పాపం, నిజంగా ఇటువంటి కుటుంబం గొప్ప కుటుంబం. ఒక్కసారి నాయన. అందుకే నారాయణరావు ఎప్పుడు కూడా ఇంట్లో అందరు కలిసిమెలిసి ఉండాలి నారాయణరావు. అవునా కదా? కష్టం వచ్చినా, అవునా కదా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసుకోవాలి. అప్పుడే దేవుడు కూడా ఎవరే వీళ్ళు పచ్చంగా ఉన్నారులే, ఎందుకు వీళ్ళు చెడగొట్టడం అనుకుంటాడు. అవును, అవునా కదా? మరి చెప్పేది అదే నేను. అందువల్ల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి. ఇప్పుడు విన్నారంట. ఏం చెప్పావు, మంచి మాటలు చెప్పావు సరే, మేమేదో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాంలే అంటుంది. ఇంకేందంటే చెల్లెలు వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నట్టుంది. అంతేరా, నేను ఎప్పుడు అటువైపే ఉంటాను. అవును, నీకు ఒక్క ఇంటికి నుంచి ఒక్క రూపాయి తీసుకున్నది 100 మందికి చెప్తున్నట. అవును, నీకు విషయం అర్థమైందా? పుట్టింటి నుంచి రూపాయి తీసుకుంటే అంట ఒక ఆడపడుచు 100 రూపాయలు తీసుకున్నట్టు 1 కోటి మందికి చెప్తుందంట. నా పుట్టింటి వాళ్ళు ఇది ఇచ్చారు, అది ఇచ్చారు అని. దానికి బలం అక్కడే పెరుగుద్దంట.
అవును. అది చెల్లిని అట్లా వదులుకోకూడదు. వాళ్ళు గొప్పడినాను నువ్వు గొప్పడినారంట. ఏమే ఏమే అంతే కదా అయితే. అవును, నాకు భయం. అదే వెరీ గుడ్. ఏడున్నా కానీ మనసులో పెట్టుకొని అది తీర్చేస్తా అంతే. దాన్ని ఎక్కువ గుడ్ బాయ్. గుడ్ బాయ్ నువ్వు. చేయడానికే ట్రై చేయాలి మనకు లేకపోయినా. అవును. నా పిల్లల మెడలో పుస్తకాలు లేకపోయినా నేను మా చెల్లికి బాగా దోనేస్తా, చేయనేస్తా. అబ్బా, నీ ఎంత గొప్పోడు ఇంకోలేరు నాయన. అవునరా, మరి నీకు ఒక పాల విగ్రహం కట్టొచ్చాము, పాలరాతి విగ్రహం. అవును కదా. కొనేయండి. ఇంకేంటి విషయాలా చెప్పండి. ఏం చేస్తున్నావా? నువ్వన్నా నీకు తెలిసిన నీతి ఏమి అంటే చెల్లెల్ని బాగా చూసుకోండి, మీరంతా బాగుంటారు. ఏం తెలుసు నాకు నీతి? చెల్లెల్ని బాగా చూసుకోండి, మీరంతా బాగుంటారు. చెల్లెల్ని బాగా చూసుకోమంటే మీరంతా బాగుంటారు. అది కరెక్ట్. అది అవునన్నా. ఇందువల్ల మనకి తెలిసిన నీతి ఏమి అంటే అదే. అవును. ఊరికే పెళ్ళము విలువిచ్చేసి లాస్ట్కి అధికారం అంతా పోతుంటే కూర్చొని ఏడవడం కన్నా బెటర్. అవును పాపం. మొత్తం నాశనం అయిపోయింది. ఒక్క చెల్లి ఎంత పని చేస్తుందో జగన్మోహన్ రెడ్డి స్టోరీ చూస్తే అసలు. అవును. చెల్లి బుద్ధి ఏందో వాడు తెలుసు కాబట్టి ఆ క్రిస్టియన్ అతారికి ఏంటో దాని మొగుడికి ఇచ్చేస్తే మొత్తం దేశాన్ని దెంగేస్తారేమో, వీళ్ళు నాకు చెడ్డ తెచ్చేస్తారేమో అని భయపడ్డాడు వాడు. ఆడ వచ్చింది వాళ్ళు దేశాన్ని దెంగేస్తుంది, అది ఇంట్లోనే మొత్తం దెంగేసింది, దేశాన్ని దెంగేస్తుందేమో భయం పుట్టింది. తప్పులేనంటారు, అట్లా ఉండకూడదు. చెల్లెళ్ళు కూడా ఎలా ఉండాలి తెలుసా? అంటే నీకు బాగా విను. ఇప్పుడు దాని గుణము అది ఇది అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఎంత మేనేజ్ చేసామనే సబ్జెక్ట్. ఎవరికి ఎట్లా చేయాలా అని. ఇప్పుడు అన్ని అట్టే ఉంటాయి. ఇప్పుడు తల్లంతో చెల్లెంతో పెళ్ళామంతో అదెంతో ఇదెంతో ఇవన్నీ ఉంటాయి. వాటిని చూడు, సమస్య ఎంత పెద్దది, ప్రతి సమస్య పెద్దదే. ఇక్కడ కోర్సు ఏం తెలుసా? మెయిన్ కోర్సు హౌ యూ రెస్పాండ్, లేకపోతే ఆన్సర్ ఇట్. అదే ఇంపార్టెంట్. ఎంత గొప్పగా నువ్వు సమాధానం చెప్పావు అది నీ వల్ల రాకుండా వీడు నాశనం చేసింది, అది నాశనం వైపు ఖరారైపోయింది. అది సమాధానం ఆ దారి పడించడంలో లోపం జరిగింది. నేను ఒక మాట చెప్తా, ఇది ఫైనల్ ఇది బాగా. నేనేం చెప్తానంటే, ఎప్పుడు కూడా అన్న చెల్లెల్ని బాగుండాలని కోరుకోవాలి. ఫస్ట్ పాయింట్ నువ్వు అన్నది కరెక్టే. రెండో పాయింట్ ఏంటంటే, అన్న కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకోవాలి. ఒక ఈ రోజు కాకపోతే రేపు వాడు బ్రహ్మాండంగా ఉంటే మనకి చేస్తాడు. వచ్చిన 5 ఏళ్ల పరిపాలన వాడిని చేయని ముందు బ్రహ్మాండం, వాడికి మనకి సపోర్ట్గా వెనకాల ఉంటామని ఆలోచించాల్సింది. నువ్వు ఎక్కడమే వచ్చిన వెంటనే వాడితో తగాదే పెట్టుకొని గందరగోళం నీకేనా అధికారం, మాకు లేదా, మేము చేయకూడదా, మేము కూడా గొప్పవాళ్ళం కదా, మేము కూడా పాదయాత్రలు చేశాం కదా, నీతో పాటు సిరిసమానంగా ఉండాలని ఆలోచించింది. అదే తప్పు. అర్థమైందా? ఎప్పుడే నారాయణ, నేను ఒక మాట చెప్పేది నేను చెప్పేది మేమైనా, నేను ఒకటే మాట అంటున్నా. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, ఎవరైనా కూడా మేము నాకున్న మనకి ఇల్లు ఉందా లేదా అన్నది కూడా ఆలోచించలా. అదే నెల్లూరులో ఇంకొక అతన్ని కొంచెం కట్నం తక్కువ అతన్ని చేసుకోమంటే నేను చేసుకోను, నేను ఆయన్ని రజనీకాంత్నే చేసుకుంటానని చెప్పి ఆ రోజు తగాదేసింది, రచ్చేసింది, గొడవేసింది. ఆ రోజు నేను ఆ పిల్లలు కొట్టా. సరే పోనీలే, ఇవన్నీ కాదంటే ఒక సత్యనారాయణ, మురళి వీళ్ళంతా వచ్చి నాకెంతో నా తలకాయ తోడి మీరు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు చెల్లెలు కాకపోతే ఇంకెవరు చేస్తారా అన్నాడు రజనీకాంత్ వాళ్ళ ఆయన. ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆ ఇల్లు గురించి నేను, నా తమ్ముడు, నువ్వు ఎంత బాధపడ్డాం మనం, అవునా కదా? అరే ఉన్నా లేకపోయినా చెల్లెళ్ళకి పెట్టామన్న తృప్తి కోసం మొత్తం వదులుకున్నాం, అవునా కదా?
అది ఎందుకంటే ఆ గుణం మనకు ఇది కూడా చూపించినప్పుడు మనం ఎలా పచ్చంగా ఉండాలని కోరుకున్నప్పుడే ఆ జీవితం ఆ కుటుంబం పోతుంది. వాడికి టైం ఇవ్వాలి ఫస్ట్. ఒరే ఈ రోజు నాకు వెంటనే వాడు పెట్టలేదు, వాడు నీలేదు, వాడు పెట్టలేదు, వాడు కొట్టే రచ్చ చేసి అదుపు చేసి పుంగు పెట్టి అడిగింది తెలుసా. మా అన్న నన్ను మోసం చేస్తాడు, నాకు ఓట్లేసి పిలిపించండి పుంగు పెట్టి అడిగింది జనాల్ని. తెలుసా వాడిని గెలిపించారు చూడు. పులివెందుల జనాలు ఎందుకు వెళ్ళి ఓటించలేకపోయారు? నేను రాజశేఖర రెడ్డి బిడ్డలని చెప్పింది కదా. అదే గొడ్డలు వాడు హత్య చేసినప్పుడు వాడిని ఎందుకు గెలిపించారు నువ్వు చెప్పు. నారాయణ ఆ దేవుడికి తెలుసు స్క్రిప్ట్ ఏందని. అది ఇప్పుడు 11 ఎందుకు వచ్చిందని ఆ దేవుడికి కూడా తెలుసు. అది అర్థమైందా? దేవుడి స్క్రిప్ట్ వేరే ఉంటుంది నారాయణ. వీళ్ళు అగుడు పడ్డారులే అబ్బా. వీళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళకి తప్పు తెలుసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు. అది వాళ్ళకి వీళ్ళకి తేడా. వాళ్ళు తప్పు తెలుసుకునే కుటుంబం ఒకటైంది, వీళ్ళకి తెలియక తప్పు తెలుసుకొని వీళ్ళకి ఇట్లా జరుగుతుంది తెలిసినా కావాలని అన్న కాపురాన్ని అన్నని జీవితాన్ని నాశనం చేయడానికి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి కూడా లేదు దిక్కు. అది లేకుండా ఇది లేకుండా పరారైపోయింది. మొత్తం పరుగు పోయింది. తెలంగాణలో పరుగు పోయింది, ఆంధ్రాలో పరుగు పోయింది. ఇంకా నీ జీవితం ఏమవుతుంది చెప్పు. జగన్కి కనీసం ఈ రోజు అంటున్నాడు జగన్ ఇంకా సావలేదు, వాడు బతుకున్నాడంటే వాడిని కష్టం అనేది భయపడుతున్నారు ఇప్పుడు. అవునా కదా? చంద్రబాబు కూడా భయము. రేపు నా కొడుకు నేను ఇలాగే వాళ్ళ ప్రవర్తిస్తే నా కొడుకు భవిష్యత్తు ఏందని చూసుకుంటున్నాడు చంద్రబాబు ఈరోజు తెలుసా. మనం తప్పు చేయకుండా ఉండాలి అని భయపడుతున్నాడు. వాడు ముందు మనం కష్టము చెప్పాడండి మొన్న కూడా మీటింగ్ లో తెలుసా. ప్రతిపక్షం మన కోసం వెంటాడుతుంది, మీ మంత్రులుగా మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చండి, ఇంతకుముందు జరిగిన తప్పుని పునరావృతం చెయ్యొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, నేను చాలా వరకు మారాను, మీ సమస్య ఏదన్నా నాకు చెప్పండి, నా అపాయింట్ ఇమ్మంటే ఇవ్వకపోయినా 10 సార్లు నన్ను అడగండి, వెంటనే నా దగ్గరికి సమస్య తీసుకురండి. అది అర్థమైందా? ఆ రోజు ఏంటి మీ భారతీయ వ్యవహారం ఏమన్నా ఉందా మీ ఇద్దరిలో విషయాలు అంటే భారతీయ ఇవన్నీ జోక్యం చేసుకోదు, నేనే ఆ క్రిస్టియానిటీ అదేదో ఇవ్వమని దాని దగ్గరకు వచ్చింది, అది ఇస్తే నాకు చెడ్డ పేరు తెస్తుంది, కవిత ఎలాగ చెడ్డ పేరు తెచ్చింది. ఎంతైనా నేను ఒక మాట చెప్తానన్నారాయన, చెల్లెలు స్వార్థం చూసుకోకూడదని వాళ్ళ కుటుంబమే బాగుంది, మన కుటుంబం బాగుండాలి అని నీ కుటుంబం నీకు అది ఆ ఇల్లు అక్కడ వదిలేసి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా చెడగొట్టింది కదా, వాళ్ళ అమ్మని చెడగొట్టింది ఈ రోజు. అవునా కదా? వాళ్ళ అమ్మని చెడగొట్టేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా శత్రువు అయిపోయింది ఆఖరికి. పాపం చూడు కూతురు కోసం అమ్మ అంతే. అది అంతే. అది అర్థమైందా? అదే నారాయణరావు జీవితం అంటే. పాప తల్లి పోయింది, చెల్లి పోయింది అన్నట్టు అయిపోయింది, రాష్ట్రం పోయింది. నేను నీకేం చెప్తున్నానంటే అన్నింటినీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత కూడా నీదేం చెప్తున్నా. ఎవరు? అన్నదే. అన్నా నేను చెప్పేది అదే నారాయణరావు, అన్నదే. నేనేం చెప్తానంటే ఎవరికైనా వాళ్ళకి నీ కోసం నేను కోరుకునేది అదే నారాయణరావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మా అన్నన్నాడు చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఎంత హెల్ప్ చేశాడు, ఎంత చేస్తున్నాడు, ఈ రోజుకి వాడికి ఆదరణ ఉంది, వాడి వల్ల ఈ రోజు గొప్పవాడు అయ్యాడు. నేనేమనుకుంటున్నాను, మా అన్నకి టైం రావాలి, ఆ టైం వస్తే మా అన్న నాకు చేస్తాడు అని ఆలోచిస్తాను నేను. వాడికి టైం ఇవ్వాలి వాడికి అని అలా కోరుకున్నప్పుడే కదా నువ్వు ఏదైనా నాకు చేయగలుగుతావు. అవునా కదా? అవునా కాదా చెప్పు. అది ఇట్లా మరి అదే చెప్పేది, అదే నేను చెప్పాను నీకు. చెల్లి అలా ఉండదు. ఎందుకు ఉండదు? చెల్లి అంటే తెలుసా, చెల్లించాల్సింది అని అర్థం. అది చెల్లి అంటే ఇదొకటి బాగా చెప్పావురా. చెల్లి అంటే నువ్వు చెల్లించాల్సినది వస్తువు అని అర్థం. నువ్వు దాన్ని చెల్లించడం మానేస్తే అది నీకు వడ్డీ వస్తుంది. షర్మిల పెద్ద సమస్య చెప్పేవరా నాన్న.
నువ్వు భలే అనిపించుకున్నావు. అది చెల్లి అంటే చెల్లించాల్సిన మూల్యము. భలే చెప్పేవురా. అది నువ్వు చెల్లించకపోతే మూల్యం చెల్లించాల్సిందే, చెల్లికి చెల్లించకపోతే మూల్యం చెల్లించాల్సిందే. అందుకే కదా నీకు మా ఆవిడలా చూడు, మా చెల్లి విషయంలో ఏదన్నా జరిగిందనుకో, నేనేదో చేస్తున్నావు గమ్మనుంటది. ఎందుకని ఎందుకు వచ్చి ఇదంతా మనకి పండించుకో, ₹1,00,00,000 ఇచ్చుకొని నాకు బాగాలేదు, సైలెంట్ ఉంటుంది. నీకు వచ్చిందే సార్, నేను ఇది నీకు ఫైనల్ గా నేను మా తమ్ముడు వాడు మారుతి, నేను మారుతి నీరజ ముగ్గురు ఉన్నప్పుడు, నువ్వు లేవు, నేను హైదరాబాద్ లో ఉన్నా కదా, వాడు అన్నాడు ఇదో నీ పెళ్లి గురించి ఈ ఇల్లు అమ్ముకోవచ్చు, అప్పులు చేసుకుంటే చిన్నగా చేర్చుకోవచ్చు, ఈ ఇల్లు పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, మేము రోడ్డుని పడిపోవాలా, మా బడుగులేంది, దాని తర్వాత మా జీవితం నాది అమ్మది బాలుగాడి జీవితం ఏమైపోవాలా, ఇట్లా చేస్తాం, ఏం కాదు లేరా, మీ అందరికి మంచి జరుగుతుంది లేరా అని ఆ పిల్ల ఉంది. అట్లా అలాగా మాట్లాడినప్పుడు మేము అలా బాధపడ్డా ఉన్నాడంట. నీకు తెలుసో తెలీదు, వాడికైతే విపరీతమైన కంచిని పాపం, ఏమైపోతుందో ఈ ఇల్లు ఏమైపోతుందో నువ్వేమో పట్టించుకోడు వీడు, మా అన్న ఏమో అట్లా ఉన్నాడు, వీడేమో ఎంతో 24 గంటలు తాపత్రయపడుతూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు. పొద్దున్న లేచి 6 గంటలకు పరిగెత్తాడు వీడు, 6 గంటలకు పరిగెత్తాడు కదా కొరియర్ కోసం, ఎట్ట పరిగెత్తావాడినా, ఒరే కాళ్ళు నొప్పులకు ఉన్నాయరా అంటే నువ్వేమో ఆఖరి నా కాళ్ళు వచ్చి బిస్కెట్స్ పుణ్యం సంపాదించుకుంటావు. ఓవరాల్ గా నువ్వు నేర్చుకోవాల్సింది నీతి, చెల్లి అంటే చెల్లించాల్సింది. అది చెల్లి అంటే మేము అప్పుడు చెల్లించేసుకున్నాం, ఇప్పుడు మేము ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నాం, అర్థమైందా? ఏనాడు అది అట్లా ఉంది పరిస్థితి. నేను